లేచి నిలబెడదాం. కళ్ళు మూసుకోండి. దేవుని మహిమ పొందుతాం. రెండు చేతుల పైకి లేపరుస్తూ ఆరాధనకు యోగ్యుడైన నిత్య నిత్యోన్నతుడగు దేవుడు మన జీవితాల్లో కార్యించిన దేవుడు వైపు చూస్తూ ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసుకోవాలి. నోరు తెరవాలి. వేదనలో బదలలో నన్ను ఆదుకున్నాడు. ఇరుకులలో బంధులలో నైసు నన్ను ఆదుకున్నాడు. నైసు నన్ను ఆదుకున్నాడు. తల్లిదండ్రులు త్రోసివేసిన తండ్రి వాళ్ళను కాసిన దేవుడు. తల్లిదండ్రులు నన్ను త్రోసివేసిన తండ్రి వాళ్ళే నన్ను కాసిన దేవుడు. కాపాడువాడు కునుకడు నన్ను కాపాడువాడు కునుకడు నన్ను ఆదుకున్న అబ్రహాము దేవుడు. ఆదుకున్న అబ్రహాము దేవుడు. వేదనలో వేదనలో బదలలో నైసు నన్ను ఆదుకున్నాడు. ఇరుకులలో ఈ బంధులలో నన్ను ఆదుకున్నాడు. నన్ను ఆదుకున్నాడు. తూటులలో వేసిన వెలుగులదేరా తీయని దేవుడు. తూటులలో వేసిన వెలుగులదే తీయని దేవుడు. ఇతుని వలెన ఆటలాడే ఇతుని వలెన ఆటలాడే మార్గము చూపి సాకుదే మార్గము చూపి సాకుదే. వేదనలో వేదనలో నన్ను ఆదుకున్నాడు. ఇరుకులలో నన్ను ఆదుకున్నాడు. నన్ను ఆదుకున్నాడు. నన్ను ఆదుకున్నాడు. జనులు నన్ను అవమానించిన నా తలను ఎత్తిన దేవుడు. జనులు నన్ను అవమానించిన తలను పైన దేవుడు. నముకు ప్రతి వస్త్రము నముకు ప్రతి వస్త్రము దయచేసిన యాకోబు దేవుడు. దయచేసిన యాకోబు దేవుడు. వేదనలో బదలలో నైసు నన్ను ఆదుకున్నాడు. ఇరుకులలో బంధులలో నైసు నన్ను ఆదుకున్నాడు. నైసు నన్ను ఆదుకున్నాడు. నైసు నన్ను ఆదుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కలిగిన వాళ్ళు ఎవరినో ఒకరు ప్రార్థన కలిగిన వాళ్ళు ప్రార్థన చేయండి.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని అభిషేకం ఈ లైవ్ ద్వారా వింటున్న వారిని. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అందరూ కూర్చోండి. యేసులో మీ అందరికీ వందనాలు. పేరు వరుసన బైబిల్ నుంచి ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలు. వాక్యం మొదటి గ్రంథం మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము 42వ వాక్యం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను చెప్పిన మనిషిని నీవు నీ చేతులు తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమును మారుగా నీ ప్రాణమును వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదరని రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు మూతి పడై మీకు అర్థమైందా? మూతి ముడుచుకోవడం. అక్కడ ఏం ముడుచుకోవటం? మూతి ఒక్కటే తిప్పి ఎప్పుడైనా మిమ్మల్ని కూడా అప్పుడప్పుడు నవ్వుకుంటా అప్పుడు ఇటు తిప్పుతూ ఉంటాం, మిమ్మల్ని కూడా గమనిస్తూ ఉంటా. ఇప్పుడు దేవుడు శపించాడు ఒక వ్యక్తిని. దేవుడు ఇశ్రాయేలు రాజు ఇది జరిగిపోయిన స్టోరీ, జరిగిపోయిన ఇశ్రాయేలు రాజు దినంలో ఎవరు అంటే అహాబు. ఇతని పేరేంటి? అహాబు. ఈ రాజు దేవుడు ఎవరినైతే శపిస్తాడో చేస్తాడు. మీకు అర్థం చెప్పేది? దేవుడు ఎవరినైతే శపిస్తాడో వాళ్ళతోనే స్నేహిస్తాడు. ఇప్పుడు దేవుడు శపించిన తర్వాత ఆ వ్యక్తికి అవసరం ఉంటారా? అవసరం లేదు. ఇంకో ఇలాగే ఉన్నాడు అనుకుంటే, ఇతను అహాబు కొడుకు అహాజ్యా అనే ఒక
వాడు కూడా చూద్దాం బైబిల్. సెకండ్ గ్రంథము 20వ అధ్యాయం 35 చదవండి ఒకసారి. సెకండ్ రెండు ఎవరితో శపించబడిన ఒక వ్యక్తి అహజ్య ఈతో యూదారాజుతో మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించి వానితో స్నేహం చేశాడు. రాజులు 3 సారి ఓడలు వెళ్ళి ఓపి బంగారం వెండి అన్ని తీసుకుని వస్తాయి. అలా చేస్తారు యూదుల రాజుల్ని. ఆమేన్. హల్లెలూయా. మరి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది సొలొమోను 2 దినవృత్తాంతం 9 చదవండి. 2 దినవృత్తాంతాలు 9:20 వాక్యం. రాజైన సొలొమోను రెండో దినవృత్తాంతములు 9 చదవండి. మూడు సంవత్సరాలకు ఒకసారి బంగారము వెండి ఏనుగు దంతులు కోతులు లెమళ్ళు ఆమేన్. యెహోషువ కూడా అవే ఇంకా తయారు చేయించాడు, కూడా తయారు చేయించాడు. దేవుడు చెప్పించిన వ్యక్తితో స్నేహం చేయటం వలన యెహోషాపాతు కూడా బద్దలైపోయినాయట. మొదటి రాజులు 2వ అధ్యాయం 48 మాట చదవండి. మొదటి రాజులు 22 ఆమేన్. దేవుడు శపించిన వారితో స్నేహము చేసిన వలన ఓడల బద్దలయ్యాయి. స్నేహం అనేది ఎంత డేంజర్ అయిందో చూడండి. స్నేహం అనేది ఎంత భయంకరమో. నేను ఈ విషయం చెప్పడానికి వాక్యం చదివేలేదు, కానీ ఆహాబు సంతతి ఎంత ఒకసారి మీరు గమనిస్తే వాళ్ళతో స్నేహం చేసినందువలన యెహోషువ పనులన్నీ కూడా ఆగిపోయినాయట. 25వ అధ్యాయం 25 నుంచి 37 వరకు యెహోవా అతని పనులన్నీ అని రాసి ఉంటుంది. చదవండి ఒకసారి. 35 నుండి 6 నుంచి చదవండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 36వ వాక్యం. యెహోవా నీ పనులను భంగము చేయని
దర్శించుటకు పోకుండా ఆమేన్. ఒకసారి మీరు ఆలోచించండి వాక్యాన్ని, భయంకరంగా ఉంది. ఒకసారి చూడండి, ఈ మన కోసమే రాసిపెట్టాడు. అంటే సంబంధం కలిగి ఎవరితోనో ఉండి జీవితంలో పాడు చేసుకోవద్దు. దేవుని సన్నిధిలో ఎలా అనేది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు గొప్ప ప్రార్థన, కానీ దేవుణ్ణి అడగకుండా ఆ వ్యక్తి ఇజ్రాయేల్ ఏమైంది? పాడైపోయాడు. ఇక్కడ మొదటి రాజు గ్రంథం 20వ అధ్యాయంలో దేవుడు శపించిన వ్యక్తి అని బైబిల్ రాసింది. ఎవరు శపించిన వ్యక్తి? దేవుడు శపించిన వ్యక్తి. దేవుడు శపించిన వ్యక్తి ఇక్కడ ఎవరు అంటే సిరియా రాజైన బెన్హదద్. సిరియా రాజైన బెన్హదద్. ఈ బెన్హదదుని దేవుడు ఇజ్రాయేల్ రాజైన అహాబుకి దేవుడు అప్పచెప్పాడు. వాడిని చంపేయాలి, అసలు బెన్హదదుని చంపేయాలి. ఇజ్రాయేలు మీదకి చంపేయాలి. చంపేసిన వ్యక్తి పారిపోతుంటే తక్కి అపేకు పారిపోగా అచ్చట ఒక ప్రాకారము శేషించిన వారి 27,000 మంది మీద పారిపోగా పట్టణము ప్రవేశించి ఆయా గదుల్లో పడ్డాడు. మీరు గమనించండి, వీడు పారిపోతున్నాడు. పారిపోయే వ్యక్తిని బైబిల్లో రాసింది, 32వ వాక్యంలో రాసింది. రథం మీద ఎక్కించుకున్నాడని బైబిల్ 33వ వాక్యంలో. అప్పుడు ఆ మనుషుల సంగతి గ్రహించి అతని మనసు ఎలాగూ ఉన్నదో నిశ్చయముగా గుర్తెరిగి ఆ బెన్హదదు నీకు సహోదరుడే కదా, అతడు మీరు వెళ్ళి అతన్ని తోడుకుని రండి అని. బెన్హదదు తన యొద్దకు రాగా అతడు రథం మీద ఓడిపోయి పారిపో. రథం మీద బెన్హదదు వాడు పారిపోతున్నాడు. వాడు కాదు, వాడు దేవుని సన్నిధిలో కాదు. ఎందుకు వాడు చెప్పించాడు? బెన్హదదుని ఎందుకు మీకు అర్థమవుతుందా? చెప్పనా? దేవుని ఏమన్నా 23వ వాక్యం. అయితే సిరియా రాజు అతనితో ఇలాగ మనవి చేసిరి, వారి దేవుళ్ళు వారి దేవతలు కనుక మనకని బలవంతులైరి. దేవుడు యెహోవాని తెలియదు వాడికి. ఇజ్రాయేలు దేవతలు అనగా వాళ్ళ దేవతలను అనుకుంటున్నాడు. ఇజ్రాయేలు ఆరాధించే కొండల్లో ఉంటే అని అనుకుంటున్నారు. కొండ దేవతలు అనుకుంటున్నారు, కొండలకే అనుకుంటున్నారు వాళ్ళు అనే జనులు. అయితే దేవుడు మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. సెలవిస్తా ఉంది 28వ అక్కడ 28వ రాయబడింది అక్కడ. అప్పుడు దైవజనుడు వచ్చి ఇజ్రాయేలుతో ఇట్లనేను, యెహోవా సెలవిచ్చుదేమనగా సిరియానులు యెహోవా కొండలకు దేవుడే కాని లోయ దేవుడు కాడననుకొని వారు చెప్పుకుంటున్నారు. ఆమేన్. అనాలోచనగా దేవుడి గురించి మాట్లాడాడు. ఇజ్రాయేలు రాజుతో క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇలా అంటున్నాడు, నాకు ప్రచారం చేస్తున్నాడు కనుక నేను వాడిని శపించాను. చెప్పింది
దేవుడు అనాడు, వాడు కొండల దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు. కనుక అక్కడ దేవుడు బలం ఎక్కువ ఉంది. కొండల్లో లోయల్లో యుద్ధం చేస్తే గెలవలేకపోతున్నా, మైదానం చేయగలుగుతామని వాడి జనాల్ని పురుగు. ఎన్ని దేశాలు వచ్చినాయి తెలుసు? చదువుదాం బైబిల్. ఎన్ని దేశాలు వచ్చినాయంటే మొదటి వాక్యం 20వ అధ్యాయం మొదటి వాక్యం, యుద్ధ గుర్రములను రథములను 30 రాజులు ఉండగా బెన్హదదుని సమకూర్చుకుని బయలుదేరి సోమరును ముట్టేసి దాని మీద యుద్ధం చేశారు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఎంత రాజులు వచ్చారండి? 32 మంది వచ్చారు. 32 మంది రాజులు అంటే మామూలు విషయం కాదు. అంటే 32 చిన్నపాటి ప్రపంచ యుద్ధం అన్నట్టు. మరి ఇన్ని దేశ రాజులు వచ్చిన వాళ్ళు, ఈ దేశ రాజులు కూడా ఎలాంటి క్యారెక్టర్ తెలుసా? తాగుబోతులు వీళ్ళందరూ. ఎవరు వీళ్ళందరూ? తాగుబోతులు. బైబిల్ రాసింది 16వ వాక్యం. మధ్యాహ్నమందు బయలుదేరగా బెన్హదదు వారికి అతనికి సహకారులైన 30 రాజులను గుడార త్రాగిమత్తులై ఉండే తాగుబోతులు వీళ్ళందరూ. మీకు కనపడిందా? ఎంతంట? 32 మంది అందరూ త్రాగుబోతులు. బైబిల్ బైబిల్ దేవుడు మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టిలో ఎదురు చూస్తూ ఉండే అహబు రాజు. అర్థం చేసేవాడు కాదు. దుర్మార్గుడు వీడు. అహబు రాజు, ఇశ్రాయేలు రాజు దుర్మార్గుడు. దుర్మార్గుడితో దేవునికి ఏం పని? మీకు అర్థమవుతుంది? దుర్మార్గుడితో దేవునికి దేవుడు. కానీ వీడెవరన్నా ఎక్కడన్నా మార్పు పొందుతాడేమో అని ఆలోచనతో 3 సార్లు దేవుడు మాట్లాడాడు. ఎన్నిసార్లు? 3 సార్లు దేవుడు మాట్లాడు. ఫస్ట్ టైం మాట్లాడే దేవుడు బైబిల్ రాస్తుంది. వీడు చెప్పుకుంటున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదని ఇశ్రాయేలు పెద్దలను పిలిపించాడు. దేశ పెద్దలందరినీ పిలిపించి, నా భార్యలను పిల్లలు దేశంలో ఉన్న అందమైన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మొదట ఏం చేయాలో అర్థం కావట్లేదని పెద్దలందరినీ కూడా పిలిపించి మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. పెద్దలందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడాడు. ఈ మాట్లాడిన తర్వాత అక్కడ గమనిస్తే బైబిల్ సెలవిస్తా ఉంది, ఈ పెద్దలందరూ వచ్చి అలా ఒప్పుకోవద్దు, వాడు మనల్ని మోసం చేయటానికి అలా మాట్లాడాడని ఇశ్రాయేలు పెద్దలు సలహా ఇస్తే, ఆ సలహా ప్రకారం మీద దూతలకు చెప్పేసి పంపించేస్తాడు. అలా మాటల్లో ఒక దైవజనుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రవక్త రాజైన అహబు వద్దకు వచ్చి అతనితో ఇట్లా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు నేను యెహోవా నీవు గ్రహించినట్లు నేడు దానిని అప్పగించేదను. 32 మంది రాజుల సైన్యం ఇంచు వీడితో కలిపితే ఎంతమంది అండి? 33 దేశ సైనికులు. మాటలా నువ్వు ఒక్కడవే అండి. 30 నుంచి నీ దగ్గరకు వచ్చి ఎదురు నువ్వు గెలుతావో వాళ్ళు గెలుతారా? చెప్పండి గట్టిగా. వాళ్ళే గెలుతారు కదా. 33 దేశాలు ఇశ్రాయేలు రాజు ఎదురుగా నిలబడ్డది. గొప్ప దండు, గొప్ప సైన్యం వచ్చి నిలబడితే దేవుడే వచ్చి నిలబడుతున్నాడు అక్కడ. ఎవరు కలగజేసుకున్నాడు? వీడు ప్రార్థన చేయలే. మీరు వీడు ప్రార్థన చేసేవాడు కూడా కాదు, చేయడు అసలు. మిక్కిలి భయంకరమైన
విగ్రహారాధన చేసేవాడు, దేవుని దూషించి మాట్లాడేవాడు. అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ రాజు విషయంలో దేవుడు మాట్లాడిన ఇశ్రాయేలు ప్రజలను ప్రవర్తించేలాగా చేసే వ్యక్తి యెజబెల్ పిచ్చి దేవునిగా చేసి దేశాన్ని నాశనం చేసిన శపితులకు వెళ్ళేలాగా వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం సెలవిస్తా ఉంది, వీడు ఇలా ఉంటే యుద్ధ సన్నద్ధులై నిలబడి, 12వ వాక్యం లాస్ట్ లైన్ లో ఉంది, యుద్ధ సన్నద్ధులై వారు సన్నద్ధులై యుద్ధమునకు నిలబడితే దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి దేవుడే కలగజేసుకుని మాట్లాడు. ఎందుకు మాట్లాడుతాడు ఎవరికి అర్థం కాదు. అసలు ప్రార్థన చేయకపోయినా వాళ్ళకే దర్శనాలు వస్తాయి. ఎందుకు తెలియదు. ఆయన మీద ఆయనకి ఏం ప్రణాళిక ఉందో మాట్లాడుతూ ఉంటాడు. గ్రహిస్తారేమో, మరు మనస్సు పొందుతారేమో, పరిశుద్ధులవుతారేమో, దేవుని కోసం ఆలోచన దేవునికి ఉంటుంది. అర్థం చేసేవాడు కాదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. దేవుడు ఏమంటాడు చూద్దాం బైబిల్లో. దేవుడు ఇలా మాట్లాడు, వాళ్ళకి చాలా ప్రార్థన చేయరు, ఉన్నాడు. కానీ ఇతనికి అహాబుకు చాలా తెలివి ఉంది. ప్రవక్తతో అంటాడు రాసింది, ఇది జరుగునని అహాబు రాజ్యంలో ఉన్న యవనుల జరుగుతుంది యుద్ధం అని చెప్పాడు. ఎవరితో యుద్ధం జరుగుతుందట? రాజ్యాధిపతులలో యవనులు ఉన్నారు, వాళ్ళతో దేవుడు చెప్పిస్తాడు. మరి ఆరంభించ అది కూడా అడిగాడు. చూడండి ఒకసారి, ఎవరి ద్వారా ఎవరు ఆరంభించాలని రాజు అడగ, నీవే ఆరంభించాలని. ఆమేన్, హల్లెలూయా. చేతులు కూడా లేపాలి. హల్లెలూయా. చూడండి, గమనించండి, ఎవరు ఆరంభించాలి? ఇది నీవే ఆరంభించాలి. యుద్ధం ఎవరు ముగించాలి? యుద్ధం చేయాలంటే చూస్తే బైబిల్లో రాసింది అందరిని లెక్క వేసి చూస్తే వాక్యం ఉంది. వెంటనే రాజ్యాధిపతులలో ఉన్న వారిని లెక్క చూడగా యవనులందరూ కూడా 232 కనబడిందా? ఎంతమంది? 232 మంది ఇశ్రాయేలు ప్రజలందరూ లెక్కిస్తే 7,000 మంది. 232 7,000 మంది, 33 సైనికుల్ని ప్రైజ్ ది లార్డ్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, యవనస్తులైన వారి దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉంది, ఎంత గొప్పగా ఉంది. దేవుని చేతిలో బాణం బైబిల్ రాసింది. యవనస్తులు దేవుని చేతిలో బాణముల వంటి వారట. సరే, కరెక్ట్గా ఆలోచిస్తేనేమో బాగుందండి. దాన్ని ఫ్రీగా వదిలేసిన అనుకో, దాన్ని అసలు పట్టించుకోవాలనుకుని అంత స్పీడ్గా వదిలిపెట్టి అనుకోండి, అది స్పీడుగా కలిగి ఉంటుంది. అది కొంచెం ఆలోచన కలిగి దేవుడు నడుస్తూ అలాగా కరెక్ట్ పరిశుద్ధత మార్గంలో నడుస్తూ దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. యవనులు దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో చూడండి. యుద్ధం చేయటానికి రెడీ అయ్యాను, యుద్ధాన్ని స్థిరపరిచిన
నుండి దేవుడు యుద్ధం చేయాలని ఆలోచన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న నీవు 17వ వాక్యం చదవండి ఒకసారి. 17వ వాక్యం. రాజాధిపతులలో ఉన్న ఆ యవనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి బెన్హదదు కొందరిని పంపారు. రాజాధిపతులలో ఉన్న సిరియనులు పారిపోయారు. ఎవరి ద్వారా యుద్ధం చేపిస్తారు? యవనులు. ఇప్పుడు మీలో యవనస్తులు ఉన్నారు, మనలో ఇక్కడ మీదంతా దేవుడు గురి పెట్టాడు. చూడండి, మీరు దేవుడు అవసరం. తప్పించుకుని తిరగకూడదు. వీళ్ళు ముందు బయలుదేరారు. ఎవరు బయలుదేరారు? ముందు బయలుదేరారు. రాజ్యాధిపతులు యవనులు బయలుదేరారు. అందుకే దేవుడు అంటాడు, దేవుడు మాటల్లో అహాబు కూడా తెలివి దేవుణ్ణి అడుగుతున్నాడు, కరెక్ట్గా అడుగుతున్నాడు, ఎవరు యుద్ధం చేయాలి? రాజ్యంలో యవనులు ఉన్నారు, దేవుడు జరిగిస్తాడు, యవను అని దేవుడు చెప్పారు. దీన్ని ఎవరు ఆరంభించాలంటే ఆరంభించు అన్నాడు. ఈవెన్ దేవుని బిడ్డలారా, యవన కాలం అనేది చాలా విలువైనది. ఎంత విలువైనదంటే నిలిపి దాన్ని చూస్తూ ఉంటాడు. ఆ యవన కాలాన్ని దేవునికి ఉపయోగిస్తే, దేవుని పరిచర్యకి, దేవుని సన్నిధిలో దేవుని ఉపయోగిస్తే రాబో దినములలో హల్లెలూయా రాబో దినాలలో నువ్వు దీవించ ఆశీర్వాదకరమైన జీవితం దేవుని సన్నిధిలో అంటే భాగ్యం నీకు ఉంటుంది. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. మరి నీ జీవితం పరీక్ష చేసుకో. మాట్లాడుతున్నాడు, బయలుదేరి వచ్చిన వాళ్ళు వచ్చినట్లయితే అవతల 33 దేశాల వచ్చి గొప్ప దండుగా దేశానికి ఎదురుగా నిలబడితే 230 నిలబడి కొడుతుంటే పోతున్నాడు. ఎవరు అవతలు పారిపోతున్నారు. ఇక్కడ గమనించే బైబిల్ చెప్తుంది ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ మాటల్లో దేవుడు జరిగిస్తున్న యుద్ధం, ఇది దేవుడు జరిగిస్తున్న యుద్ధం. వీళ్ళందరూ పారిపోయారు. బైబిల్ రాసిన 20వ వాక్యం, వాడు తను ఎదిరించిన తన్ను ఎదిరించిన వారిని సంపగాని రాసింది అక్కడ. ప్రతి వాడు తన్ను ఎదిరించిన వారిని సియోనులో పారిపోయేది. ఆమేన్. యవనస్తులకి అంత ఎంత దేవుడు ఫుల్ రైట్స్ ఉన్నాయి. దేవుడు సంపూర్ణమైన నీ మీద అంత కృప ఉంది. నువ్వంటే ప్రేమ, అంత ఆలోచన, దేవునికి కనుక గుర్తుపెట్టుకోండి. 21వ వాక్యం చూడండి ఒకసారి. సిరియా రాజైన బెన్హదదు గుర్రంతో కూడా తప్పించుకుని పోయాడు. ఏమన్నది అక్కడ? వెళ్ళిపోయాడు. 20 ఇజ్రాయేలు రాజు రథములను ఓడి బహుఘాతం చేశాడు. అప్పుడు ప్రవక్త వచ్చాడండి. ఆయన
వచ్చి తెలిసి ఇజ్రాయేల్ రాజునందుకు నువ్వు బలం తెచ్చుకొను, నీవు బలము తెచ్చుకొను, నీవు చేయవలసిన దానిని ఇప్పుడు అన్నాడు ఆయన. ఇకనైనా మారవా? ఇకనైనా జాగ్రత్తగా ఉండవా? ఇకనైనా బలం తెచ్చుకోవా? నువ్వు చేయవలసింది గుర్తుపెట్టుకొని కనిపెట్టుకుంటలేవా? ప్రార్థన చేయలేవా? చెప్పాడు. దానికి సమాధానం లేదు, దగ్గర దానికి సమాధానం లేదు. మాట్లాడుతూ సెలవిస్తాడు, నాటికి రాజు నీ మీదకి మరలా చెప్పాడు. దేవుడు టైం అండి, 1 year టైం ఇస్తున్నాడు. వాక్యం ఉందన్నమాట. కాబట్టి మా సంవత్సరము బెనహాదా సమకూర్చి లెక్క బయలుదేరి వారితో యుద్ధము చేయుటకే వచ్చారు. వచ్చిండ్రా లేదా? 1 year ఎందుకు టైం ఇచ్చినాడు? 1 year ఎందుకు టైం ఇచ్చాడు? ఎప్పుడైనా ఈ వాక్యాన్ని ఇచ్చాడు? కారణం చెప్పిన టైం ఇచ్చాడు. 1 year ప్రభువుని నమ్ముకుంటా. ఎవరు యేసయ్యను నమ్ము. ఇప్పుడు నువ్వు బతికున్నావని సజీవుల దేవుడు తీసేయాలంటే తీసే ఉంటే వాటిని మార్చుకుంటున్నాడు. 1 year టైం ఇచ్చాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాడు వస్తాడు. ఈ చేంజ్ అయిపోవాలి, బలం ప్రార్థన చేసుకోవాలి, సమస్య అవుతుంది, ఉండాలి, బతకాలి అని 1 year టైం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 1 year తర్వాత కూడా దేవుడు మాట్లాడాడు. బైబిల్ రాసి ఏమని రాసింది? దైవజనుడు ఒక ఆయన వచ్చి 28వ వాక్యం రాసింది. 28వ వాక్యం ఒకసారి మీరు 3 సార్లు మాట్లాడాడు దేవుడు. ఎన్నిసార్లు అండి? 3 సార్లు మాట్లాడాడు. ఒకసారి మాట్లాడాడు. యుద్ధం అయిపోయాక బెన్హదదు పారిపోతున్నప్పుడు మళ్ళీ దైవజనుడు వచ్చి మాట్లాడాడు. మళ్ళీ 1 year తర్వాత వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ చెప్తుంది, దేవుని సన్నిధి ఎలా ఉన్నవో పలుమార్లు దేవుడు నీకు హెచ్చరిక మాట్లాడతాడు. ఆమేన్. కనుక దేవుని ప్రభు కొరకు నిలబడు. నీవు దేవుడికి నిలబడుతున్నావా లేదా? ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఇక్కడ, దేవుడు ఏమంటున్నాడంటే ఇచ్చాడు వ్యక్తికి 1 year టైం ఇచ్చాడు. ఈ 1 year వీడు మారితే దేవుడు అంత ఆనందించేవాడు. చదివాం కదండి, ఎంత భయంకరమైన అసలు. మరి అలాంటి దేవుడు టైం ఇచ్చాడు. దేవుడు సంపాలని తీసేయాలంటే తీసేయలేడా? ఎంత చూపిస్తున్నాడు చూడండి, ఎంత చూపిస్తున్నాడు, ఎంత జాలి చూపిస్తున్నాడు. మా టైం ఇద్దామని దేవుడు చూపిస్తున్నాడు. ఆమేన్. ఒకసారి నేను మందిని కట్టేటప్పుడు ఆ వ్యక్తి
దేవుడి గురించి తెలుసు, వాక్యం గురించి తెలుసు, ప్రార్థన తెలుసు, అంతా తెలుసు ఆయనకి. కానీ తిడతాడు, ఆయన దూషించి మాట్లాడతాడు. తాగినా తాగకపోయినా తిడతాడు, నా గురించి తిడతాడు. నేను అనుకున్నా ఇతను ఏంది అహాబులో అనుకున్నా. ఒకరోజు నేను వెళ్ళాను, ఆయనతో మాట్లాడాను. టైమీ లేదు నాకు. ఆయన ఎంత ఫీల్ అయిపోయింది తెలుసా? ఎందుకంటే సీఎంలో ఫీల్ అయినా, సీఎం లెవెల్లో ఫీల్ అయిపోయి టైం లేదన్నాడు. ఊరికి నేను నాకు టైం, నేను వెళ్ళిపోతాను కొంచెం దూరం వెళ్ళిపోదామని అక్కడే. టైం ఉంటుందేమో, టైం ఇస్తారేమో మాట్లాడని. నేను ఏమో మాట్లాడదామని వెళ్ళాను. బిడ్డలను అట్లా దూషిస్తావు, వారు ఎవరిని మీకు ఎందుకలా మాట్లాడతావు అంటే అలాగే సార్లు వెళ్ళా. టైం ఇస్తాడు, సరే టైం ఇకపోయినా చెప్పాను, మీరు చేంజ్ అవుతే దేవుడు మిమ్మల్ని, మీరు చేంజ్ అవ్వాలని మీకోసం దేవుడు ఆ మాట చెబుదామని వచ్చాను. ఇప్పుడు ఏం చేంజ్ అవ్వాలి? నేనేం చేసినా నేను అని ఇలా మీరెవరు దేవుని తోటి తిరిగితే బాగుందండి అని చెప్పాను. ఆయన తిడతానని చెప్తూ అప్పుడు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చూశాడు దేవుడు. చూసి 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 లాస్ట్కి నందిని పండుకున్నాడు. పొద్దున్న లేపుతుంటే లేవలేదు. ఎట నందిని పడుకున్నాడు, పొద్దున్న లేపితే నాకు అలాంటి వ్యక్తి లేడు, చూద్దాం. ఆయన బాధ లేదు, కానీ దేవుని మాట్లాడాడు. కళ్ళం నీళ్ళు వచ్చింది. మార్గముగా ప్రవర్తించిన దేవుడు కనికరం చూపిస్తాడు. మారుతారేమో, టైం ఇద్దాం. ఆమేన్. చూద్దాం బైబిల్లోంచి ఒక మాట చూద్దామా? 13వ అధ్యాయం, లూకా 13వ అధ్యాయం, లూకా 13వ అధ్యాయం. పదమూడు అధ్యాయము 8వ వాక్యం లాస్ట్ లైన్. ఈ సంవత్సరం కనబడిందా? ఈ సంవత్సరం కూడా ఉండని కనబడింది. ఆ వాక్యం అంతా చదువుతున్న చూడు. అయ్యా, నేను దాని చుట్టూ 20 మట్టుకు సంవత్సరం కూడా ఆ చెట్టు మీద దేవుడు ఎన్ని సంవత్సరాలు దేవుడు 3 years దేవుడు ఉంచాడు. ఎన్ని సంవత్సరాలు 3 ఏండ్లని రాసి వాక్యంలో. అతడు ఇదిగో 3 ఏళ్ళ నుండి నేను ఈ అంజూరపు పండ్లను వెతుకుచున్నాను, 3 ఏండ్లట. దాని మీద పెట్టాడు. తోటమాలి వచ్చిన ఆయనతో అంటాడు, ఏమంటే దీన్ని ఇప్పుడు సిరియా
నేను చూసుకుంటా దీని సంగతి. ఇది నీలో కరెక్ట్గా చూసుకుంటా ఈ సెట్ సంగతి దేవుడు చెప్పాడు. యేసు తోటమాలంటే ఎవరండి? యేసు ప్రభు. నరకకు వచ్చిన ఆయన ఎవరు? చెప్పాడు, తోటమాలికే చెప్పాడు, నరికివేము అన్నాడు ఆయన. నరికేము, దీని వలన వ్యర్థమైపోవాలి, దీని వలన భూమి వ్యర్థమైపోవాలి. అంటే అర్థమేం తెలుసా? నువ్వు నడవడం చూసారా, కాలు నువ్వు ఎంత అడిగేస్తావో అది ఖర్జూరపు చెట్టుకి దీని అర్థం ఏంటంటే మనిషికి సాదృశ్యం, అటు మనిషికి సాదృశ్యం. అందుకే దేవుడు మాట్లాడుతూ ఇవ్వబడిన ప్లేస్, ఉంటున్న ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ భూమి వ్యర్థమైపోతుంది. కనుక తన సారాన్ని కోల్పోతుంది. కనుక ఈ భూమి మనుషుడు ఉండకూడదు. దేవుడి కాలు ఎవరి కాలుస్తుంది? ఆమేన్. హల్లెలూయా. ఒక 2 days మీరు ప్రేయర్ చేస్తే ఏమంటాడు ఆయన? 2 రోజులు ప్రేయర్ చేయకపోతే దేవుడు ఏమంటాడు? ప్రార్థన తగ్గింది, నా ఎదుటికి ఎందుకు అడుగుతాడు? అడగడా? అని దీన్ని బట్టి చూస్తే మీ సన్నిధిలో 2 రోజులు 3 రోజులు కరెక్ట్గా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నారు. మీరేదో తప్పు చేశారు, ఎందుకు చేయలేదని 3 రోజులు బట్టి ఎందుకు చేయలేదని అనుకో, ఏం చెప్తారు? కారణాలు ఏముండవు. దేవుడు అడుగుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఆమేన్. సామెతలు 27 మొదటి వాక్యం. సామెతలు 27, సామెతల గ్రంథం 27 చదవండి ఒకసారి. రేపు దినమున వచ్చి నీవు అతిశయ పడకము. చదవండి. రేపు నీకెందుకు? అని గ్యారంటీ లేదు కదా, ఉందా? లేదు. సంవత్సరం దాకా, సంవత్సరం వరకు ఎందుకు టైం? అసలు ఈ రోజు నువ్వు నిలబడతావా? కూడా వద్దు, ఈ రోజు అనేది కావాలి దేవునికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు, అతిశయపడకు, ఈ రోజు ఎలా ఉన్నావు, ఈ రోజు ఏం సంభవించును, రేపు సంభవించు నీకు తెలియదు కదా. ఫాలో అవ్వాలి. ఏమవ్వాలండి? టైం లేదు, టైం రిటర్న్ రాగలదా? రాదు, రాదు, రాదు. టైం ఫాలో అవ్వాలి. నీకు ఏ దినమైతే నీకు నేను బతక, దినమైతే నీకు ఆయుష్నిచ్చాడు, దినమైతే నీకు టైం ఇస్తున్నాడు, ఆ దినము దేవుళ్ళు ఉన్నాడు. ఈరోజు నీకు టైం ఇచ్చాడు, ఈరోజు దేవుళ్ళు ఉన్నాడు. రేపు ఇచ్చాడు, ఎల్లుండి ఇచ్చాడే, ఎల్లున్నాడు. నడుస్తూ నీ జీవితాంతం నడిచి పరలోక రాజ్యంలో ఎక్కడ కనబడతావు? పరలోక రాజ్యంలో కనబడతావు. ఈ వాక్యం కొని దేవుని సన్నిధిలో దేవుడిని చేస్తాడు. దేవుడు అంటాడు ఒక చక్కని మాట, బాప్తీసునిచ్చే యోహాను ద్వారా ఏమని మాట్లాడుతాడంటే, గొడ్డలి చెవున వేరున
పెట్టబడి ఉన్నది, ఉంచబడి. మారు మనసు చెట్టుని నరికి అగ్ని వేయబడు. వేరున ఉంచబడి ఉన్నది. మనసు మార్చుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి దానిలో పడవే. అది ఎప్పుడు రెడీగా ఉందట. హల్లెలూయా. అహబును ఊరికినే దేవుడు టైం ఇచ్చి చంపేశాడు. దేవుడు ఇచ్చాడు లేదా? చూడండి బైబిల్లో మీరు ఇచ్చాడు టైం. తర్వాత కూడా యుద్ధం వచ్చింది, కూడా దేవుడు గెలిపించాడు. దేవుడు గెలిపించాడు. ఆ గెలిపించిన తర్వాత దేవుడు రథం మీద ఎక్కించుకున్నాడు. రథం మీద ఎక్కించుకున్నాడు. ఆమేన్. ఆ తర్వాత బైబిల్ రాసింది, రథం మీద ఎక్కించుకున్న తర్వాత దైవజనుడు ప్రవక్త శిష్యులలో ఒక శిష్యుడు బైబిల్ రాసింది. ప్రవక్త శిష్యులలో యెహోవా తన చెలికానితో అనగా అతడు కొట్టుటకు ఒప్పుకొనకపోయినప్పుడు. అర్థమైందా? ప్రవక్త శిష్యులలో ఒకడు, స్నేహితుడు ఒకడు ఉన్నాడు. రే నన్ను కొట్టురా, దేవుడు కొట్టేసాయి, గాయాల బ్లడ్ వచ్చేలాగా నన్ను కొట్టేరా అని అన్నాడు. వాడు కొట్ల. మీకు అర్థమైందా? కొట్టకపోతే ఏమన్నాడు? 36 అంతటా నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతే నీవు నన్ను విడిచిపోగా సింహము నేను చంపేసిందా లేదా? అక్కడ ఇది జరిగింది. వచ్చాడు అన్నాడు, ఎందుకంటే జరిగింది, సింహం చంపేసింది కదా. నన్ను కూడా వెయ్యిని బాధేసింది మొత్తం. ప్రజలో అంటే ఇప్పుడు మన వాళ్ళకి ఒకటి, నాకు ఆ వాక్యం చదివాక రాత్రి ఒకళ్ళకి జరిగితే అని భయంతో ఇక వెళ్ళారా. ఆ తర్వాత ఆ ప్రవక్త వెళ్ళిపోయి ముసుకేసుకొని మారు వేసి దగ్గర నిలబడ్డాడు. అక్కడ 39వ వాక్యంలో రాయ సరే. అంతటి రాజుతో ఇలా, నేను యుద్ధంలోనికి పోయి ఉండగా ఇదిగో ఒక తిరిగి రెండు మనుగులు అంటే మన భాషలో 34 ఆ మనిషిని కనిపెట్టుకుని ఉంటే బంగారం అవుతుంది, వెండి వస్తుంది. పెట్టకపోతే అయితే నీ దాసుడని నేను అక్కడ తిరుగుతుండగా వాడు కనబడలేదు. ఇశ్రాయేలు రాజు, నీకు నీవే గనుక నీవు నీకు జరుగునుగాకని సెలవు త్వరపడి కండ్ల మీద వేగా చూసి భక్తులలో ఒకడని గురించి బాగా తెలుసండి. ఇజ్రాయేల్ కొంతమంది బాగా తెలిసిన ప్రార్థన చేయరు, పరిశుద్ధులతో సహా చేయరు. వీడికి బాగా తెలుసు. ప్రవక్త అని ఎడ తెలిసిపోయిందండి రాజుకి. అంటే దైవజనులతో పరిచయం, ఇతనికి పరిచయం ఉంది, కానీ సరిగ్గా దేవుళ్ళో దేవుడు టైం ఇచ్చిన కొందరు టైం ఇచ్చిన దేవుని మందిరానికి దేవుని దగ్గర రమ్మని వాళ్ళు రారు. ఏదో ఒక
చేసుకున్న టయానికి వెళ్ళిపోవాలి. ఎంత ప్రమాదం. ముసిగానే ప్రభు అని తెలిసి ఆమేన్. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు సెలవిచ్చిన, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుడు శపించిన వాని పోనిచ్చితివి గనుక వాని కుమారుగా నీ ప్రాణమును, వారి కుమారుగా నీ ప్రాణమును ఆయన అడుగుతున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఎవరితో స్నేహం చేస్తారు గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు ఒక చక్కని మాట అంటాడు, ప్రాణ స్నేహితుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని నమ్మవద్దు. ప్రాణ స్నేహితుని ముఖ్య స్నేహితుని నమ్మవద్దు అని రాసింది. ఆమేన్. నీ కోగిట్లో పండుకుని నీ భార్య పెదాలు కాసుకోమనుంది. అంటే అర్థం ఏందండి? ఆయన ఉద్యోగం జీతం ఎంతో వద్దనే కొందరు చెప్పరు భార్యలకి, నా జీతం చెప్పరు కొంతమంది హస్బెండ్లు. చూసారు అలాంటి వాళ్ళని ఎప్పుడన్నా మీరు? నేను చూసే చాలామంది. అది కాదు అక్కడ. అంటే ఏది పడితే భార్యను మాట్లాడితే ఉంటుందండి? ఉంటుందా? వెళ్ళిపోతుంది, నాశనం అయిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు, ఇద్దరు పెదాలు కాసుకోవాలి, ఎవరి సరిహద్దుల్లో ఉండి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందును బట్టి దేవుడు మాటలో గొప్ప అర్థం ఉంది. అందరూ దేవుడు కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. మాట్లాడితే మూతి ముడుచుకుంటాడు ఇజ్రాయేల్ రాజు. ఏమనిపిస్తుంది అక్కడ బైబిల్లో? మూతి ముడుచుకుని వాడు కోపంతో. దైవజనుడి మీద కోప్పడితే దేవుడు, దైవజనుడి మీద కోప్పడినట్టు. ఆ రోజు సిరియాలో మొత్తాన్ని నాశనం చేస్తే సెకండ్ గ్రంథంలో సిరియానులు కనబడరు. ఆ రోజుల్లోనే దేశాన్ని అంతే. సెకండ్ రాజుల సైన్యము కనబడరు. బెనహదాదు అప్పుడే క్లోజ్ చెప్పాడు, లేపే వాళ్ళని ఉంచొద్దు దేవుడు చెప్పాడు. కానీ దేవుని మాట వినలేదు. ఆ టైంలో వలన సెకండ్ రాజుల్లో కనపడ్డారు వాళ్ళు. అందుకనే దేవుడి మీద పడ్డాడు, దైవజనుడి మీద కుప్పడ్డాడు. దేవుడు 20 దైవజనుడు మాట్లాడితే మూతి ఉంటే మాట్లాడినా కానీ మూతి ముడుచుకొని వెళ్ళి బైబిల్ 21:4 వాక్యంలో రాసి సరే. 21వ అధ్యాయం 4వ వాక్యం అయ్యా. 4వ వాక్యం. వీడు దైవజనుడు మాట్లాడినా మూతి ముడుచుకుంటాడు, దైవజనుడు మాట్లాడినా మూతి ముడుచుకుంటాడు, మామూలుగా సామాన్యమైన మనిషి మాట్లాడి అన్నట్టు. కొందరికి ఉంటుందిగా చేయదు ప్రజలో. అందుకే ప్రసంగి 7:9 రాసింది ఒక మాట. ప్రసంగి 7:9 ఒకసారి చదవండి. ఒకసారి 7:9 వాక్యం. ప్రసంగి గ్రంథము 7:9. చాలండి, అంతే. ఆత్రపడి కోపపడడు.
అహాబు కోప్పడ్డ, జీవిత నాశనం అయిపోయింది. బైబిల్లో కయ్యోను దేవుడు జీవితం నాశనం అయిపోయింది. ఇంకో పడి ఉజ్జియా, అతని రాజు ఉజ్జియా 85 మంది తిరుగుబాటు చేశాడు. 85 మంది దైవజనులు తిరుగుబాటు చేశాడు. నొసట మీద కుష్టి పుట్టింది. ఎంతవరకు రాక రాజ అక్కడే ఉండి అక్కడే చచ్చిపోయాడు. వేరే రకంగా చచ్చిపోతే భూస్థాపన చేశారు. దేవుడి మీద దైవజనుల మీద కోప్పడిన బైబిల్లో చాలా మంది కనబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేంజ్ అవ్వాల, దేవుడే సీరియస్గా ముగిస్తున్న వ్యక్తి జీవితాన్ని. 20వ వాక్యంలో రాసింది. 21వ అధ్యాయం 20. అంతటా అహాబు, నా పగవాడ, నీ చేతిలో చిక్కబడితేనా అని పలకగా ఏలియా, యెహోవా దృష్టికి కీడు చేయటం నీవే నమ్ముకొని నావు గనుక నా చేతిలో చిక్కబడితివి. అహాబును ఎవరిని చంపేశాడు? భూమి కోసం అహాబును చంపేశాడు. అన్యాయముగా అక్రమంగా భూమిని ఆక్యుపై చేసి చంపేశాడు. బైబిల్ రాసింది 20. యెహోవా ఇలాగూ సెలవిచ్చు, నేను నీ మీదకి అపాయం, నీ సంతతి వారిని నాశనము చేసి అల్పులేమి గనులేమి అహాబు పక్షము వారు పురుషులందరినీ నిర్మూలమును. ఆమేన్. పోనీ అతని సంతానం అనుకోవట్లేదు, అతని పక్షముగా చేరేవాళ్ళని కూడా. ఎవరి పక్షం అండి? మారుగా ప్రవర్తించే వారి పక్షం ఉంటారు. వాళ్ళందరినీ దేవుడు మీరు చూడండి, మీరు ఒకసారి పోగు చేసుకుని రౌడీ దుర్మార్గంగా ప్రవర్తించి జీవితాలు, ఇతరుల జీవితాలు నాశనం ప్రవర్తించిన వాళ్ళు చరిత్రలో పడతా ఉంటాయి మనకి. నీవు అలాగుండుట దేవుని ఇష్టం లేదు. నువ్వెప్పుడు దేవుని సన్నిధిలో కలిగి దేవుని సన్నిధిలో నడవడం ఉద్దేశం. దేవుని కొరకు నువ్వు బ్రతకాలి, నువ్వు ఎదురు చూస్తూ నడవాలి. ఆ సన్నిధిలో ఎప్పుడు కూడా నడుస్తుంటే నేను చూసి ఆనందిస్తాడు. ఆమేన్. చెప్తుంది, యవ్వనుల విషయంలో జాగ్రత్తగా, యవ్వనుల ద్వారా దేవుడు గొప్ప పనులు చేస్తాడు. యవ్వనుల ద్వారా గొప్ప పనులు చేస్తాడు. ఎందుకంటే బైబిల్ మలాకి రాసింది, యవ్వన కాలమున దేవునికి, యవ్వన నరునికి 3వ అధ్యాయంలో రాసింది. విలాప వాక్యము గ్రంథము 3వ అధ్యాయం 20. యవ్వన కాలమున కాడిమోయి మేలు, దానిని మోపిన వాడు యుద్ధం ఎవరు చేయాలని చెప్పిండు? యవ్వనులు చేయాలని చెప్పాడు. గొప్ప చెప్పిన యుద్ధాన్ని ఎంతమంది యవ్వనులు అక్కడ? 200 యవ్వనస్తులకి దేవుడు ఆ యుద్ధాన్ని చెప్పాడు. సిరియా దండుగా దేశాల సైనికులు కానీ వచ్చి ఎదురాడి కొడుతూ ఉంటే వాళ్ళు పడిపోతున్నారు. ఇప్పుడు ఆ కాడంతా కూడా వాళ్ళు మోయటానికి 200 మంది
దేవుడు ఫుల్ రైట్స్ ఇచ్చాడు. ఉంది కావద్దా మీకు? అలాంటి రైట్స్ మీకు అనాలి. దేవుడు నిన్ను నడిపించడానికి దేవుడిని వాడుకోవాలి. నువ్వు నడిపితే ఎవరు నిలబడు. అందుకే యెహోషువతో దేవుడు అంటాడు, ఏ మనుష్యుడును నీ ఎదుట నిలబడడు. నువ్వు బ్రతుకు దినం నీవు ఏ మనుష్యుడు నిలవనే చెప్పాడు. నువ్వు బ్రతికినంత కాలం ఎవడు కూడా నిలవనేరడు అని. విజయం ఎవరిది? ఆమేన్. ఓడిపోవాలనుకుంటున్నావా? గెల 232 మంది గెలిచారో ఓడిపోయారండి? నిన్ను కూడా ఓటమి ఎరగకుండా స్థిరపరుస్తాడు. దేవుని కొరకు నిలబడాలి. కొరకు అప్పుడు నిన్ను దేవుడు స్థిరపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి స్టేజీలో నేను తీసుకెళ్లాలని దేవుడి. అందుకని కాడిని మోపెట్టి యవనస్తులు మెచ్చి ఎక్కడ బైబిల్ రాసింది? ఎక్కడేమన్నా 232 మంది యవనస్తులు మేము ఏమన్నా ఎదురు మాట్లాడే వాళ్ళు యుద్ధానికి రెడీ అయిపోయారు. పరుస్తున్నాడు. ప్రభా నేను రెడీ, ప్రభా స్టేజ్లకు నువ్వు రావాలి. నమ్మి కూర్చోండి. స్థిరపరుస్తున్నా మాటలు గుర్తుపెట్టుకొని చూస్తూ ఉండాలి. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తే ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ దేవుని కొరకు నిలబడాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, శపించబడినతో స్నేహం చేయకూడదు. దేవుడు కోరుకున్న వ్యక్తిని స్నేహం చేయాలి. అందుకే ఒక వాక్యం చూపిస్తాను, ఎవరితో స్నేహం చేయాలో చెప్తాడు అక్కడ. రాసిన పత్రిక మొదటి 2వ అధ్యాయం 22వ వాక్యం. 2వ అధ్యాయం 22వ వాక్యం. ఈ యమనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయున్నారు. చదవండి. నీవు పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసం, ప్రేమను, సమాధానమును ఎవరితో సహవాసం చేయాలి? ప్రార్థన సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయకూడదండి, జీవితాలు పాడి. యాకోబు కూతురు పేరేంటి? దీనా. ఏం పేరండి ఆమె? దీనా. యవనస్తురాలు, కన్యక. ఆ ఊర్లో వెళ్ళి ఇంట్లో ప్రార్థన చేసుకొని కూర్చోవచ్చుగా. ఆ ఊరు స్త్రీలను వాళ్ళతో సహవాసం చేద్దాం. సాతానుగాడు కన్నేసాడు ఆమె జీవితం. తర్వాత జీవితం ఏమైందని పాడైందని ఏమైంది అక్కడ. నీవు ఒకసారి పరీక్ష చేసుకో. ఏ చూద్దాం, ఇది చూద్దామని
మనం వెళ్ళిపోతాం. సంగడు దూరం నుండి చూస్తుంటాడు, నీ జీవితాన్ని పాడు చేయాలి. ఒకసారి పెద్ద పార్కు, చాలా ఎకరాలు ఉందండి అది. ఆడ చూసిన చెట్ల కింద జతలు ఆడ ఇద్దరు జతలు ఉన్నారు. అసలు నాకేం నేను పాస్టర్ గారు వెళ్ళి మేము తిరుగుతున్నాం, ఎక్కడ కూర్చున్నామంటే ప్రతి చెట్టు కింద అక్కడల్లా కూర్చున్నాం, కొంచెం కూర్చున్నాం. అక్కడ చూసిన అదే బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. బైక్ పార్క్ చేసి ఆ టోకెన్ తీసుకోవటం, టికెట్ తీసుకోవడం, లోపల పోవటం. ఇది తప్ప ఫాస్ట్ కడుతున్నా అని ఏడు లేచి ఆడదని తిరుగుదాం ఏడ అని చెప్పేసి అన్నాడే. తిరిగి కాళ్ళు వచ్చి ఏ జత ముందు మేము కూడా కూర్చున్నాం. ఇంకా ఒక జత ముందు మేము కూడా కూర్చున్నాం, ఇప్పుడు జత అన్నట్టు కూర్చున్నాం. వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు కూర్చున్నాం. ఆమేన్. అంటే యవ్వన కాలం డేంజర్, ఎంత ప్రమాదం పడుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళకి, మగ పిల్లలకైతే ముఖానికి స్కార్ప్ లాగా కట్టుకోలేదు, ప్రతి ఒక్కళ్ళు ఆ పార్కులో చూసి మొత్తం కట్టుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కట్టుకున్నారు. ఎందుకు కట్టుకున్నారు? వాళ్ళోళ్ళు ఎవరైనా కనపడతారేమో, వాళ్ళోళ్ళు ఎవరన్నా కనిపిస్తారేమో. ఎంత సేఫ్టీగా తయారైపోయింది. మేడ మీద ఒక సున్ని ఉంది కట్టుకోవటానికి. ఏది లాక్డౌన్ కాకముందు చూసినది కదండి, అసలు ఇక దిగులే లేదు. ఇప్పుడు ఆడోళ్ళకి వచ్చి అసలు ఇంకేముంది, అసలు దిగులే సుఖాంతం అన్నట్టు అటు తయారైపోయింది లోకం. అంత డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది. అందుకే యవ్వనుడా జాగ్రత్తగా. అందుకే యవ్వన అది ఆ డేంజర్, అది దాన్ని కాకపోతే జీవితం నాశనం అయిపోతుంది. జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకని 232 మంది, ఎంతమంది ఉన్నారండి? 232 మంది. వారి ద్వారా దేవుడి వాళ్ళని, దేశాన్ని మొత్తాన్ని దేవుడు రాజు దేశాన్ని మొత్తాన్ని దేవుడు రక్షించాడు. 119వ కీర్తనలో కూడా ఉంటుంది మన గురించి. 119వ కీర్తన అక్కడ చెప్పి నేను ముగిస్తాను. 119వ కీర్తన. తొమ్మిదవ వాక్యం. యవనులు దేని చేత శుద్ధి చేసుకుందురు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చేతనే కదా. నడవడే ఎలా ఉంటుంది, కరెక్ట్గా ఉండాలి అనిపించినప్పుడు వాక్యం చదవాలి, వాక్యం వినాలి, ఆ ప్రకారం అప్పుడు జాగ్రత్తగా. దుష్టుడు కూడా నిన్ను నీ జోలికి రారు, తాకరు. హల్లెలూయా. అలాంటి పొజిషన్, అలాంటి కృప దేవుడు చేశాడు. దాన్ని బట్టి దేవుని
కనుక్కొని ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని దీవిస్తాడు. టైం ఇస్తున్నాడంటే జాగ్రత్త కలిగి ఎదగాలి, బ్రతకాలి, దేవుడిని స్థిరపరచాలి. కృప మీకు అనుగ్రహించబడదు. అమ్మాయి వీలు కలిగిన వాళ్ళు ప్రార్థన, వాక్యం కోసం ప్రార్థన చేసుకున్నాం. అన్న గారు ప్రార్థన చేస్తారు. అన్న